బౌలర్ల హెడ్ పై తాండవం చేసే ట్రావిస్ హెడ్ ఇప్పుడు ఫామ్ తో ఇబ్బంది పడుతున్నాడు. 2025 ఐపీఎల్ తర్వాత తను 12 టీ20 మ్యాచ్ ఆడితే ఒక్క 50 కూడా లేదు. తన హై స్కోర్ కేవలం 31 గా ఉంది. ఒక పక్క ఫామ్ తో ఇబ్బంది పడుతుంటే తనకి కెప్టెన్సీ అప్పగించారు. తన కెప్టెన్సీలో ఆస్ట్రేలియా టీం జింబాబ్వే లాంటి పసికొన టీం మీద ఓడిపోయింది. మ్యాచ్ తర్వాత ట్రావిస్ హెడ్ సంచలన కామెంట్స్ చేశాడు. 2023 వరల్డ్ కప్ ఇదే ఇండియాలో జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న ఆస్ట్రేలియా లాస్ట్ టైం ఏం చేసిందో గుర్తుంది కదా అని కామెంట్ చేశాడు. మరి ఇది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఈ వీడియోలో చూద్దాం. రాజశేఖర్ గారి గోటీల ఫ్యాక్టరీలో జాబ్ కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. 2024 ఐపీఎల్ లో ట్రావిస్ హెడ్ 15 మ్యాచ్ లో 567 రన్స్ కొట్టేశాడు విత్ 191 స్ట్రైక్ రేట్. కానీ 2025 ఐపీఎల్ లో 13 మ్యాచ్ లో 374 రన్స్ కొట్టేశాడు విత్ 162 స్ట్రైక్ రేట్. తన యావరేజ్ అండ్ స్ట్రైక్ రేట్ కూడా తగ్గాయి. ఐపీఎల్ కంప్లీట్ అయ్యాక T20s లో కంప్లీట్ గా ఫెయిల్ అయ్యాడు. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో 3 మ్యాచ్ లో 26 రన్స్ కొట్టేశాడు అండ్ న్యూజిలాండ్ సిరీస్ లో 3 మ్యాచ్ లో 44 రన్స్ మాత్రమే కొట్టేశాడు. హెడ్ కి ఇండియాకి అగెన్స్ట్ గా మంచి రికార్డ్ ఉంది. బట్ ఇండియాతో T20 సిరీస్ లో 2 మ్యాచ్ లో 34 రన్స్ మాత్రమే కొట్టేశాడు. స్ట్రైక్ రేట్ అయితే 178 గా ఉంది. బట్ యావరేజ్ అయితే 17 గా ఉంది. పాకిస్తాన్ తో సిరీస్ కి ట్రావిస్ హెడ్ ని ఫస్ట్ మ్యాచ్ కి కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఈ సిరీస్ లో తను 2 మ్యాచ్లు ఆడితే 27 రన్స్ మాత్రమే కొట్టేశాడు అండ్ తన యావరేజ్ 13.5 గా ఉంది. పాకిస్తాన్ తో సిరీస్ లో ఆస్ట్రేలియా టీం కంప్లీట్ గా ఫెయిల్ అయింది. 3 మ్యాచ్లు కూడా దారుణంగా ఓడిపోయింది. అసలు పాకిస్తాన్ కి కాంపిటీషన్ కూడా ఇవ్వలేకపోయింది. T20 వరల్డ్ కప్ లో కూడా ట్రావిస్ హెడ్ కెప్టెన్ గా ఉన్నాడు. ఐర్లాండ్ తో మ్యాచ్ లో 7 బాల్స్ లో 6 రన్స్ కొట్టేశాడు అండ్ జింబాబ్వే అయితే మ్యాచ్ లో 15 బాల్స్ లో 17 రన్స్ కొట్టేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం విన్ అయింది. కానీ సెకండ్ మ్యాచ్ లో జింబాబ్వేతో ఓడిపోయింది. నెక్స్ట్ శ్రీలంకతో మ్యాచ్ లో ఆస్ట్రేలియా టీం ఓడిపోతే T20 వరల్డ్ కప్ నుండి ఆస్ట్రేలియా టీం ఎలిమినేట్ అవుతుంది. అండ్ మ్యాచ్ అయ్యాక ట్రావిస్ హెడ్ ఏం చెప్పాడు అంటే 2023 ఓడిఐ వరల్డ్ కప్ టైంలో మా టీం ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేసింది. కానీ లాస్ట్ కి ఏం జరిగిందో అందరూ చూసారు. సో ఈ వరల్డ్ కప్ లో కూడా అలాంటి బ్లూ ప్రింట్ నే ఫాలో అవుతామని చెప్పాడు. సో ఇండైరెక్ట్ గా కప్ కొడతాం అని చెప్పాడు అంతే. మరి ఇది కాన్ఫిడెన్స్ లేక ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే నెక్స్ట్ ఆస్ట్రేలియా టీం బాగా పర్ఫార్మ్ చేస్తే హెడ్ కాన్ఫిడెన్స్ కి సూపర్ బ్రో అంటారు. అదే సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే హెడ్ ది ఓవర్ కాన్ఫిడెన్స్ అని ట్రోల్ చేస్తారు. సో దీనికి సమాధానం కాలమే చెప్తుంది. మరి నువ్వెందుకు వీడియో చేసారా అంటే అది రా హెడ్ అయితే టెస్ట్ లో అండ్ ఓడిఐలో బాగా పర్ఫార్మ్ చేస్తున్నాడు. మెయిన్ గా ఇంగ్లాండ్ తో సిరీస్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు అండ్ 600+ రన్స్ కొట్టేశాడు అండ్ సౌత్ ఆఫ్రికాతో ఓడిఐలో సెంచరీ కూడా స్కోర్ చేశాడు. సో నెక్స్ట్ శ్రీలంకతో జరగబోయే మ్యాచ్ లో తను బాగా పర్ఫార్మ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ ఏఎస్ఎన్ స్పోర్ట్స్. వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.